మహేంద్ర సింగ్ ధోని మైల్ స్టోన్ కోసం రోహిత్ సాక్రిఫైస్. రోహిత్ శర్మ సెల్ఫ్లెస్ లీడర్ మన టీమిండియన్ క్రికెట్ కి. 2018లో లాస్ట్ 3 ఇన్నింగ్స్ లో 52, 83, 111 నాట్అవుట్ స్కోర్స్ చేస్తున్నాడు. అయినా సరే ఎంఎస్డి కోసం తనని తాను రెస్ట్ ఇచ్చేసుకొని ధోనికి కెప్టెన్సీ ఇచ్చేశాడు. ఆ రోజు ఎంఎస్డి 696 డేస్ తరువాత తన 200th గేమ్ కి కెప్టెన్సీ చేసి ఆ మైల్ స్టోన్ ని కంప్లీట్ చేసుకున్నాడు. నంబర్ 2, 2021 లో ఒక T20 సిరీస్ లో రోహిత్ ఆల్రెడీ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అయినా సరే తనని తాను డ్రాప్ చేసుకుని విరాట్ కోహ్లీని ఓపెన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు. 1061 డేస్ గా సెంచరీ కోసం వెయిట్ చేస్తున్న విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్ లో తన 71వ సెంచరీతో ఇచ్చి పడేశాడు. రో సాక్రిఫైస్ కి వర్త్ రిటర్న్ ఇచ్చాడనుకోండి. గేమ్ చేంజర్ ఇన్ T20 వరల్డ్ కప్. T20 వరల్డ్ కప్ లో 121.7 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసే రోహిత్ శర్మ ఆ వరల్డ్ కప్ లో 148 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి చాలా కీ రోల్ ప్లే చేశాడు. అప్పుడు మన ఇండియన్ బ్యాటర్స్ అందరి స్ట్రైక్ రేట్ 109. 2023 ఓడిఐ వరల్డ్ కప్ లో రెగ్యులర్ గా పవర్ ప్లేస్ లో రోహిత్ శర్మ యావరేజ్ 80.6 తో ఉండేది. కానీ ఆ వరల్డ్ కప్ లో మాత్రం గేర్ మార్చేసి 135 స్ట్రైక్ రేట్ తో ఏ లెవెల్లో స్టార్ట్ ఇచ్చిండో తెలుసుగా. మిగతా ఇండియన్ బ్యాటర్స్ స్ట్రైక్ రేట్ 91.18. ఇప్పుడేమో WTC లోనే హైయెస్ట్ రన్స్ ఉన్నాయి. అవే మ్యాచెస్ లో కూడా అందరికన్నా ఎక్కువ రన్స్ ఉన్నాయి. స్టిల్ కేఎల్ రాహుల్ కోసం తన స్లాట్ ని సాక్రిఫైస్ చేసి